హలో మై డియర్ స్టూడెంట్స్, మన యూట్యూబ్ ఛానల్ జాను సిరీస్ స్టడీ వరల్డ్కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్లోని క్లాస్ 6 సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఆర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us స్టార్ట్ our వీడియో బై అండర్స్టాండింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద లెసన్. సో ఈ లెసన్ని చదవడం వల్ల విద్యార్థులు ఏం నేర్చుకుంటారు, ఏం తెలుసుకుంటారు అనేది ముందుగా చూద్దాం. సో ద స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సెలెస్టియల్ బాడీస్. సో పిల్లలకి సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. ద స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టంలో ఉన్న రకరకాల అంశాల గురించి వీళ్ళు తెలుసుకుంటారు. కాంపోనెంట్స్, వివిధ విషయాల గురించి తెలుసుకుంటారు. ద స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్. అలాగే పిల్లలు ప్లానెట్స్ అంటే ఏంటి, స్టార్స్ అంటే ఏంటి, శాటిలైట్స్ అంటే ఏంటి, దేనికి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, ఎలాంటి క్వాలిటీ ఉన్నప్పుడు ఒక వస్తువుని మనం స్టార్ అంటాం, ఎలాంటి క్వాలిటీ ఉంటే అది ప్లానెట్ అవుతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుంటారు. ద స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దట్ ద ఎర్త్ ఈస్ అ యూనిక్ సెలెస్టియల్ బాడీ. అలాగే పిల్లలు ఎర్త్, భూమి అనేది ఏదైతే ఉందో మన గ్రహం, ఇది చాలా ప్రత్యేకత కలిగిన సెలెస్టియల్ బాడీ అనే విషయాన్ని తెలుసుకుంటారనమాట. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్లానెట్స్. సో ఎర్త్ అనేది మిగతా ప్లానెట్స్ కంటే ఏ విధంగా యూనిక్ అనే విషయాన్ని స్టూడెంట్స్ విల్ బి లెర్నింగ్. In summer months, we prefer to sleep on the terrace or in open air. At night time, what do we observe in the sky? The whole sky is visible with many twinkling objects. Along with these bright objects, we also see the moon on most of the days. Let us know more about these bodies. So summer months లో మనం ఎప్పుడైతే వేసవి కాలంలో హీట్కి ఏం చేస్తాం, జనరల్గా బయట ఓపెన్ ఎయిర్లో కానీ లేదు అంటే టెర్రస్ పైన కానీ నిద్రిస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు నైట్ టైం మనం ఆకాశాన్ని గనక గమనించినట్లయితే ఆకాశం మొత్తం మెనీ ట్వింక్లింగ్ ఆబ్జెక్ట్స్, చాలా మెరుస్తున్న వస్తువులతో నిండిపోయి ఉంటుంది. అలాగే ఈ మెరుస్తున్న వస్తువులతో పాటు చంద్రుడిని కూడా మనం మాక్సిమం అన్ని రోజులు చూస్తూ ఉంటాం. సో ఈ మెరుస్తున్న వస్తువులేంటి, వీటికి సంబంధించిన విషయాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. డూ యూ వండర్ వై వీ కాంట్ సీ ద మూన్ అండ్ ఆల్ ద బ్రైట్ టైనీ ఆబ్జెక్ట్స్ డ్యూరింగ్ ద డే టైమ్? సో మనకి నైట్ టైం కనిపించే ఈ మూన్ కానీ, ఈ బ్రైట్ టైనీ ఆబ్జెక్ట్స్, ఆ మెరుస్తున్న వస్తువులు కానీ మనకి డే టైం ఎందుకు కనిపించవు? It is because the very bright light of the sun does not allow us to see all these bright objects of the night sky. సో సూర్యుడి యొక్క కాంతి ఏదైతే ఉందో, సన్లైట్ మనల్ని బ్రైట్ లైట్ ఆఫ్ ద సన్, ఇట్ డజంట్ అలౌ అస్ టు సీ ఆల్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్. మనకి నైట్ పూట కనిపించే ఈ మెరుస్తున్న వస్తువులు లేదా చంద్రుడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని చూడడానికి మనకి డే టైం వీలు పడదు. కారణం ఏంటి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద బ్రైట్ లైట్ ఆఫ్ ద సన్. సూర్యుడి యొక్క కాంతి, వెలుతురు, ఆ వెలుతురు చాలా బ్రైట్గా ఉండడం వల్ల, ఆ బ్రైట్నెస్ వల్ల మనకి ఏమవుతుంది అంటే నైట్ పూట మనకి కనిపించే స్టార్స్ లేదా చంద్రుడు డే టైం కనిపించరు. The sun, the moon, and all those objects are shining in the night sky, and other bodies like Earth are called the celestial bodies. So, మనం చూసే డే టైం చూసే సన్, అలాగే మూన్, అలాగే నైట్ టైం మనకి కనిపిస్తూ షైన్ అవుతూ కనిపించే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే మనం నివసిస్తున్న ప్లానెట్ ఎర్త్ ఏదైతే ఉందో వీటన్నిటిని సెలెస్టియల్ బాడీస్ అని పిలుస్తూ ఉంటాం. అంటే స్కైలో మనం చూసే ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని మనం సెలెస్టియల్ బాడీస్ అంటూ ఉంటాం. తెలుగులో అయితే ఖగోళ వస్తువులు అని పిలుస్తాం. సో సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. కొన్ని ఖగోళ వస్తువులు, స్పేస్లో ఉండే కొన్ని ఖగోళ వస్తువులు సెలెస్టియల్ బాడీస్ చాలా పెద్దగా ఉంటాయి, అలాగే చాలా వేడిగా ఉంటాయి, చాలా హాట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ వస్తువుల్లో కొన్ని, దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. కొన్ని రకాల గ్యాసెస్తో అవి తయారవుతూ ఉంటాయి. అంటే రకరకాల వాయువులతో ఈ సెలెస్టియల్ బాడీస్ అన్ని తయారవుతూ ఉంటాయి అన్నమాట. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్. ఈ కొన్ని సెలెస్టియల్ బాడీస్కి వాటంతట అవి హీట్‌ని, లైట్‌ని ప్రొడ్యూస్ చేయగలిగే శక్తి ఉంటుందనమాట. సో, వాటంతట అవి హీట్‌ని ప్రొడ్యూస్ చేయగలవు. వాటంతట అవి లైట్‌ని ప్రొడ్యూస్ చేయగలవు. ఇవి కూడా చాలా ఎక్కువ మొత్తంలో హీట్ అండ్ లైట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అన్ని సెలెస్టియల్ బాడీస్ అంటే కాదు, కొన్ని మాత్రమే. వీటినే మనం సైంటిఫిక్‌గా ఏమని పిలుస్తామంటే, ఇది సెలెస్టియల్ బాడీస్ ఆర్ కాల్డ్ స్టార్స్. వీటిని మనం స్టార్స్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ మనకి స్టార్స్‌కి ఉండే యూనిక్ క్వాలిటీస్‌ని చెప్పారు. స్టార్స్ కూడా కొన్ని సెలెస్టియల్ బాడీసే. స్టార్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఈ స్టార్స్ అనేవి చాలా పెద్దగా, హాట్‌గా ఉంటాయి. చాలా పెద్దగా, వేడిగా ఉంటాయి. స్టార్స్ అనేవి వాయువులతో ప్రిపేర్ అయ్యి ఉంటాయి. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్‌తో తయారు చేయబడి ఉంటాయి. వీటంతట ఇవి ఓన్‌గా హీట్‌ని, లైట్‌ని ఎమిట్ చేయగలవు, ప్రొడ్యూస్ చేయగలవు అనేసి ఇక్కడ స్టార్స్‌కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ద సన్ ఈజ్ అ స్టార్. మనం డే టైమ్ చూసే సన్ ఏదైతే ఉందో, సన్ కూడా ఒక స్టారే. అది కూడా ఒక స్టార్ అన్నమాట. ఎవరు అంటే సన్.
Sun is also a star. Countless twinkling stars in the night sky are similar to the sun. మనకి నైట్ టైం కనిపించే ఆకాశంలో కనిపించే నక్షత్రాలు చుక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా స్టార్స్. ఇవి సన్ కి సిమిలర్ గానే ఉంటాయి. అంటే అవి కూడా సన్ లాంటివే. సన్ ఎలా అయితే హీట్ ని లైట్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుందో నైట్ టైం కనిపించే ఆ స్టార్స్ కూడా హీట్ ని లైట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ వీ డు నాట్ ఫీల్ దేర్ హీట్ అండ్ లైట్ అండ్ దే లుక్ సో టైనీ బికాస్ దే ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్. సో కానీ మనం ఆ నైట్ టైం ఆకాశంలో కనిపించే స్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హీట్ అలాగే లైట్ కాంతిని వెలుతురిని వేడిని మనం ఫీల్ అవ్వలేం. వి డోంట్ ఫీల్. మనం వాటిని పొందలేం. కారణం ఏంట్రా అంటే అవి మనకి చాలా దూరంలో ఉండడం. ఎక్కడో ఆకాశంలో చాలా దూరంలో ఉండడం. అలాగే అవి చాలా చిన్నగా కూడా కనిపించడానికి కూడా అవి దూరంగా ఉండడమే కారణం. సో, ఆ స్టార్స్ అన్నీ నైట్ టైమ్ మనకు ఆకాశంలో కనిపించే స్టార్స్ అన్నీ మనకి చాలా దూరంగా ఉండడం వలన అవి మనకి చిన్నగా కనిపిస్తాయి. అలాగే వాటి యొక్క హీట్ అండ్ లైట్ వేడిని అలాగే లైట్‌ని కాంతిని మనం అంతగా పొందలేకపోతున్నాం. అంతగా ఫీల్ అవ్వలేకపోతున్నాం. సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. అయితే మనం పైన స్టార్స్‌కి వాటి ఓన్‌గా హీట్ అండ్ లైట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా! ఇక్కడ కొన్ని సెలెస్టియల్ బాడీస్‌కి, కొన్ని ఖగోళ వస్తువులకి వాటి సొంతంగా లైట్, హీట్‌ని ప్రొడ్యూస్ చేసుకోలేవవి. వాటి సొంతంగా వాటికి హీట్ అలాగే లైట్ అనేది ప్రొడక్షన్ అనేది ఉండదనమాట. దే డు నాట్ హావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. దే ఆర్ లిట్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్స్. సో, ఆకాశంలో ఉన్న ఇతర సెలెస్టియల్ బాడీస్ అంటే స్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టార్స్ ప్రొడ్యూస్ చేసే హీట్ అండ్ లైట్ ద్వారా ఈ రిమైనింగ్ సెలెస్టియల్ బాడీస్ లైట్‌ని పొందుతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్లానెట్ ఎర్త్ ఏదైతే ఉందో, ఇది ఓన్‌గా హీట్ అండ్ లైట్‌ని ప్రొడ్యూస్ చేయలేదు. సో, దీనికి లైట్ అండ్ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, త్రూ ద సన్ అండ్ అదర్ స్టార్స్. సో, మాక్సిమం మనకి సన్ దగ్గర నుంచి మనకి హీట్ అండ్ లైట్ వస్తుంది కదా! అట్లాగే మిగతా సెలెస్టియల్ బాడీస్‌కి కూడా స్టార్స్ నుండి హీట్ అండ్ లైట్ అనేది తీసుకుంటూ ఉంటాయన్నమాట. మిగతా లైక్ అదర్ ఆబ్జెక్ట్స్, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ సెలెస్టియల్ బాడీస్ దే గెట్ దేర్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద స్టార్స్. దే గెట్ దేర్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద స్టార్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, వాటి ఓన్‌గా హీట్‌ని లేదా లైట్‌ని ప్రొడ్యూస్ చేయలేని ఆ సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. దోస్ ఆర్ ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్టెరాయిడ్స్, మీటియోరాయిడ్స్, కామెట్స్ ఎక్సెట్రా. సో, మనకి సోలార్ సిస్టమ్‌లో ఉండే ప్లానెట్స్, గ్రహాలు, శాటిలైట్స్, ఉపగ్రహాలు, ఆస్టెరాయిడ్స్, మీటియోరాయిడ్స్, కామెట్స్ ఇవన్నీ ఉల్కలు ఇవన్నీ కూడా తమ ఓన్‌గా వాటి ఓన్‌గా హీట్‌ని లేదా లైట్‌ని ప్రొడ్యూస్ చేసుకోలేవు. ఇవి స్టార్స్ పైన డిపెండ్ అవుతాయి. హీట్ అండ్ లైట్ కోసం స్టార్స్ మీద డిపెండ్ అవుతాయి. ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏంటి అవి అంటే ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్టెరాయిడ్స్, మీటియోరాయిడ్స్ అండ్ కామెట్స్ అండ్ ఎక్సెట్రా. ద ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఇస్ అ ప్లానెట్. మన భూమి అని చెప్పుకుంటున్న ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఒక ప్లానెట్. ఇది ఒక గ్రహం అనమాట. ద ఎర్త్ గెట్స్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్. సో, మన భూమి దానికి కావాల్సిన హీట్ అండ్ లైట్‌ని మొత్తాన్ని సూర్యుడి దగ్గర నుండి పొందుతుంది. విచ్ ఈస్ అవర్ నియరెస్ట్ స్టార్. సో, మనకి దగ్గరగా ఉన్న స్టార్ ఏది అంటే ఎర్త్‌కి దగ్గరగా ఉన్న స్టార్ ఏది అంటే ఇట్స్ నథింగ్ బట్ ద సన్. ఇఫ్ వి లుక్ ఎట్ ద ఎర్త్ ఫ్రమ్ ఎ గ్రేట్ డిస్టెన్స్ ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ జస్ట్ యాస్ ద మూన్. సో, మనం ఇప్పుడు ఇక్కడ మన ఎర్త్ నుంచి చూసినప్పుడు మనకి మూన్ ఎలా కనిపిస్తుందో, మనం స్పేస్‌లోకి వెళ్లి గనక మనం ఎర్త్‌ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తే, మనకి ఎర్త్ కూడా మూన్ లాగే షైనింగ్‌గా కనిపిస్తూ ఉంటుంది. ద మూన్ దట్ వి సీ ఇన్ ద స్కై ఈస్ అ సాటిలైట్. సో, మనం ఆకాశంలో మనకి కనిపించే ఈ మూన్ ఏదైతే ఉందో, అది ఒక సాటిలైట్ ఉపగ్రహం అనమాట. ఇట్ ఈస్ ద కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్. సో, మన ఎర్త్‌తో పాటుగా సోలార్ సిస్టమ్‌లో ఉంటుంది. మన ఎర్త్‌కి కంపానియన్ లాంటిది. అంటే ఒక హెల్పర్ లాంటిది మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతూ ఉంటే, ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటుంది. Like our Earth, there are 7 other planets that get heat and light from the sun. Some of them have their moons too. సో, మన ఎర్త్ లాగానే ఇంకా మన సోలార్ సిస్టమ్‌లో ఇంకా 7 ప్లానెట్స్ ఉన్నాయి. ఇంకా 7 గ్రహాలున్నాయి. ఈ 7 గ్రహాలు కూడా మన ఎర్త్ లాగానే హీట్‌ని, లైట్‌ని సన్ నుండి రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. సన్ అనేది మనకి దగ్గరగా ఉన్న స్టార్ కాబట్టి, ఈ సన్ నుంచి మనం ఎక్కువ హీట్ అండ్ లైట్‌ని రిసీవ్ చేసుకుంటున్నాం. సన్ లాంటి స్టార్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ, అవన్నీ మనకి దూరంగా చాలా డిస్టెన్స్‌లో ఉండడం వల్ల వాటి హీట్ అండ్ లైట్‌ని మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం. సో, ఈ ప్లానెట్స్ అన్నీ గూడా ఎర్త్‌తో పాటు మిగతా ఉన్న 7 ప్లానెట్స్ అంటే టోటల్ 8 ప్లానెట్స్ కూడా హీట్ అండ్ లైట్‌ని మనకి దగ్గరగా ఉన్న స్టార్ అయినటువంటి సన్ నుండి పొందుతున్నాము. అలాగే ఈ ప్లానెట్స్‌లో కొన్ని ప్లానెట్స్‌కి ఉపగ్రహాలు మనకి మూన్ ఎలా అయితే ఉందో, ఉపగ్రహం ఎలా అయితే ఉందో, ఇతర ప్లానెట్స్‌కి కూడా కొన్నిటికి ఉపగ్రహాలైతే ఉన్నాయి. హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై? సో, ఆకాశంలో మీరెప్పుడైనా
కొన్ని గ్రూప్స్ ఆఫ్ స్టార్స్ ఒక స్టార్స్ గ్రూప్ కొన్ని ఒక 4, 5 లేదా ఒక 10, 11 స్టార్స్ అన్నీ కలిపి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఒక షేప్‌ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. మనకు ఒక షేప్‌లా కనిపిస్తూ ఉంటాయి. సో, అలాంటి షేప్స్‌ని మీరెప్పుడైనా గమనించారా? సో, వాటినే మనం దోస్ ఆర్ కాల్డ్ కాన్‌స్టెలేషన్స్. కాన్‌స్టెలేషన్స్ అని పిలుస్తూ ఉంటాం. సో, కాన్‌స్టెలేషన్ ఏంటి అంటే ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మ్డ్ యాస్ ఎ ప్యాటర్న్ ఆర్ ఫార్మ్డ్ యాస్ ఎ షేప్. సో, ఒక స్టార్స్ యొక్క సమూహం అంతా కలిసి మనకొక షేప్ లాగా ఫార్మ్ అయినప్పుడు దానినే మనం కాన్‌స్టెలేషన్ అని పిలుస్తూ ఉంటాం. దే వర్ నేమ్డ్ ఆఫ్టర్ డిఫరెంట్ యానిమల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ క్రియేచర్స్ డిపెండింగ్ ఆన్ ద షేప్ దే లుక్. సో, అవి మనకు కనిపించే షేప్ ఆధారంగా, ప్యాటర్న్ ఆధారంగా ఆ ప్రతి కాన్‌స్టెలేషన్‌కి మనం ఒక పేరనేది పెడతామనమాట. యానిమల్ పేరో, ఆబ్జెక్ట్ పేరో, క్రియేచర్ పేరో పెడుతూ ఉంటాం. సో, అవి మనకి కనిపిస్తున్న షేప్‌ని బట్టి. సో, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. 4 స్టార్స్ గాన ఇలాగ మనకి ఒక రెక్టాంగిల్ షేప్‌లో కనిపిస్తూ ఉంటే అది లైక్ ఎ అదిగో బెడ్ కాన్‌స్టెలేషన్ అంటూ ఉంటారు. మంచంలా ఉంది చూడండి అంటూ ఉంటారు. అట్లా అక్కడున్న కాన్‌స్టెలేషన్ యొక్క షేప్‌ని బట్టి దానికి ఆ పేరనేది పెడుతూ ఉంటారనమాట. టు ద కాన్‌స్టెలేషన్స్. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్ ఈస్ వన్ ఆఫ్ సచ్ కాన్‌స్టెలేషన్స్. సో, కాన్‌స్టెలేషన్స్‌కి నక్షత్ర సమూహానికి, నక్షత్ర రాశికి ఎగ్జాంపుల్‌గా మనం బిగ్ బేర్‌ని చెప్పుకోవచ్చు. ఈ బిగ్ బేర్‌నే ఉర్సా మేజర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వన్ ఆఫ్ మోస్ట్ ఈజిలీ రికగ్నైజబుల్ కాన్‌స్టెలేషన్ ఈస్ సప్తరిషి. సో, మనం ఈజీగా గుర్తించగలిగిన కాన్‌స్టెలేషన్స్‌లో నక్షత్ర సమూహాల్లో ఒకటేంట్రా అంటే సప్తరిషి. సప్తరిషి అనేది ఉర్సా మేజర్ యొక్క ఇండియన్ నేమ్ అనమాట. ఉర్సా మేజర్ అనేది ఇంగ్లీష్ నేమ్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ నేమ్. అదే మనం ఇండియాకొచ్చేసరికి ఆ ఉర్సా మేజర్ కాన్‌స్టెలేషన్‌ని సప్తరిషి అని పిలుస్తూ ఉంటాం. ఇది రికగ్నైజ్ చేయడం ఈజీ. మనం దీన్ని ఐడెంటిఫై చేయడం, కనిపెట్టడం చాలా ఈజీ. బికాజ్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. 7 నక్షత్రాల సమూహం. 7 నక్షత్రాలు కలిసి మనకొక దగ్గర కనిపిస్తున్నప్పుడు దాన్నే సప్తరిషి అని, గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్ అని, దీనికి ఉర్సా మేజర్, బిగ్ బేర్ అని వేరొక పేర్లున్నాయని తెలుసుకుంటాం. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూజ్డ్ టు డిటర్మైన్ డైరెక్షన్స్ డ్యూరింగ్ ద నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్స్. ఏన్షియంట్ టైమ్స్ పాత రోజుల్లో ఓల్డెన్ డేస్‌లో జనాలు డైరెక్షన్స్ ఏది ఈస్ట్, ఏది వెస్ట్, ఏది నార్త్ ఇలా తెలుసుకోవడానికి స్టార్స్ సహాయం తీసుకునేవాళ్ళు. నైట్ టైమ్, డే టైమ్ స్టార్స్ కనిపించవు కదా! నైట్ టైమ్ ఏం చేసేవాళ్ళు అంటే స్టార్స్, నక్షత్రాల సహాయం తీసుకొని ఏది ఈస్ట్, ఏది వెస్ట్, ఏది నార్త్, ఏది సౌత్ అని డిసైడ్ అయ్యేవాళ్ళు. ఇన్ ద నార్థర్న్ హెమిస్ఫియర్ పీపుల్ డిటర్మైన్ ద నార్త్ డైరెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద నార్త్ స్టార్. సో, నార్థర్న్ హెమిస్ఫియర్ సో ఉత్తర అర్ధగోళంలో అక్కడ నివసించే జనాలు ఏది నార్త్ డైరెక్షన్, ఉత్తర దిక్కు ఏది అని తెలుసుకోవడానికి నార్త్ స్టార్ యొక్క సహాయం తీసుకునేవారు. ఈ నార్త్ స్టార్‌నే పోల్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై. సో, ఎందుకని వాళ్ళకి నార్త్ డైరెక్షన్‌ని గుర్తించడం ఈజీగా ఉండేది అంటే, పోల్ స్టార్ 365 డేస్ సంవత్సరం పొడవునా ఒకే ప్లేస్‌లో అది ఫిక్స్ అయి ఉండేది. ఒకే పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉండేది. అందుమూలన వారికి అది నార్త్ డైరెక్షన్ అని చెప్పడానికి సులువుగా ఉండేదనమాట. నార్తర్న్ హెమిస్ఫియర్‌లో ఉత్తరార్ధగోళంలో ఉన్న పీపుల్‌కి. అయితే నార్త్ స్టార్ లేదా పోల్ స్టార్ దీన్ని కనుగొనడానికి వీరికి ఒక కాన్‌స్టెలేషన్ హెల్ప్ అయ్యేది. ఏంటా కాన్‌స్టెలేషన్ అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న సప్తరిషి. ఉర్సా మేజర్ కాన్‌స్టెలేషన్ ద్వారా వీరేం చేస్తారు అంటే పోల్ స్టార్ లేదా నార్త్ స్టార్‌ని గుర్తిస్తారు. ఆ నార్త్ స్టార్ ఎటైతే ఉందో అది నార్త్ డైరెక్షన్ అని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకునేవాళ్ళు. నార్థర్న్ హెమిస్ఫియర్‌లోని పీపుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ నార్త్ స్టార్ ఇన్ ద ఓల్డెన్ డేస్. ఇప్పుడైతే మనకి గూగుల్ మ్యాప్స్, ఆ మ్యాప్స్, ఈ మ్యాప్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇన్ ద ఓల్డెన్ డేస్ ఇట్స్ నాట్ లైక్ సో కదా! సో, అందుకని వాళ్ళు స్టార్స్ హెల్ప్‌తో వీళ్ళు కాన్‌స్టెలేషన్స్ హెల్ప్‌తో, స్టార్స్ హెల్ప్‌తో ఏది ఏ డైరెక్షన్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ద సోలార్ సిస్టమ్. సో, వి కేమ్ టు నో దట్ ద ఎర్త్ డజంట్ హావ్ ఇట్స్ ఓన్ హీట్ అండ్ లైట్. సో, భూమికి తనంతట తానుగా లైట్‌ని ప్రొడ్యూస్ చేసే లేదా ఎమిట్ చేయగలిగే శక్తి లేదు అని తెలుసుకున్నాం కదా! వేర్ డస్ ద ఎర్త్ గెట్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్? మరి అలాంటప్పుడు భూమి తనకు కావాల్సిన వేడిని, అలాగే లైట్‌ని, కాంతిని ఎక్కడి నుంచి పొందుతుంది అంటే, ఇట్ ఈస్ ద సన్ దట్ గివ్స్ ద ఎర్త్ లైట్ అండ్ హీట్. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా సూర్యుడి ద్వారా మనకి లైట్ అండ్ హీట్, కాంతి అలాగే వేడి అనేది మనం పొందగలుగుతున్నాం. ద సన్ ఈస్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్. సో, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాలలో సో, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అంటే సన్. సూర్యుడే భూమికి చాలా దగ్గరగా ఉన్న నక్షత్రం. సో, ద ఎర్త్ రిసీవ్స్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్ ద సన్. సో, బాగా దగ్గరగా ఉంది కాబట్టి దాని నుండి మనం లైట్‌ని అలాగే హీట్‌ని రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. అంటే ఎర్త్ పైన ఉన్న జనాలు లేదా ఎర్త్ ప్లానెట్ అనేది లైట్‌ని, హీట్‌ని మన దగ్గరగా ఉన్న ప్లానెట్ అయినటువంటి సన్ నుండి పొందగలుగుతున్నాం. నాట్ ఓన్లీ ద ఎర్త్ బట్ ఆల్సో 7 అదర్ ప్లానెట్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ ద సన్. ఎర్త్ మాత్రమే కాకుండా ఎర్త్‌తో పాటు ఇంకా మిగతా
ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 ప్లానెట్స్ కూడా మనతో పాటుగా ఎర్త్‌తో పాటుగా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. ద సన్, 8 ప్లానెట్స్, శాటిలైట్స్ అండ్ సమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ నోన్ యాస్ ఆస్ట్రాయిడ్స్ ఆర్ మీటియోరాయిడ్స్ ఫార్మ్ ద సోలార్ సిస్టమ్. సో, భూమి లేదా 8 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో సూర్యుడి చుట్టూ తిరిగే 8 గ్రహాలు, ఆ గ్రహాలకు ఉన్న ఉపగ్రహాలు, అలాగే మరికొన్ని సెలెస్టియల్ బాడీస్ ఖగోళ వస్తువులైనటువంటి ఆస్ట్రాయిడ్స్, అలాగే మీటియోరాయిడ్స్ ఉల్కలు, తోకచుక్కలు వీటన్నిటిని కలిపి మనం సోలార్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. వి ఆఫెన్ కాల్ ఇట్ ఎ సోలార్ సిస్టమ్ విత్ ద సన్ యాజ్ ఇట్స్ హెడ్. సో, సన్ సూర్యుడు ఈ సిస్టమ్ ఈ కుటుంబానికి ఈ ఎర్త్ లేకపోతే 8 ప్లానెట్స్, ఈ శాటిలైట్స్ ఇవన్నీ కలిగి ఉన్న కుటుంబానికి సూర్యుడు ముఖ్యమైన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి, ఈ సోలార్ ఫ్యామిలీకి హెడ్ సన్ కాబట్టి మన సిస్టమ్‌ని, మన ఫ్యామిలీని సోలార్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. అంటే సోలార్ సిస్టమ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే సన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి, సన్ లేకపోతే మిగతా వాటన్నిటికి అంతగా లైఫ్ ఉండదు కాబట్టి, ఈ ఫ్యామిలీకి సోలార్ సిస్టమ్ అని మన సోలార్ ఫ్యామిలీకి సోలార్ సిస్టమ్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. లెట్ us see some more details about the sun. The sun is in the center of the solar system. మొత్తం మన సోలార్ సిస్టమ్‌లో సౌర కుటుంబంలో మధ్యలో ఉండేది ఎవరు అంటే సన్. సూర్యుడు మధ్యలో ఉంటాడు మన సోలార్ సిస్టమ్ అంతటికి. ఇట్ ఈస్ హ్యూజ్ అండ్ మేడ్ అప్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హాట్ గ్యాసెస్. ఇది చాలా పెద్దది. సూర్యుడు ఎంత పెద్దదంటే చాలా కొన్ని లక్షల భూములు అందులో ఇమిడిపోగలవన్నమాట. అంటే ఒక 10, 15 లక్షల ఎర్త్స్ అన్నిటిని కలిపి, భూముల్ని కలిపి మనం ఆ సూర్యుడిలో పడేస్తే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దదనమాట సన్. అయితే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హాట్ గ్యాసెస్. చాలా వేడి వాయువులు, వేడిగా ఉండే గ్యాసెస్‌తో కలిపి అది ఫార్మ్ అయిందనమాట. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. అట్రాక్ట్ చేస్తది. అది సన్ ప్రొడ్యూస్ చేసే అట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల సోలార్ సిస్టమ్ అంతా బైండ్ అయి ఉంటుంది. ఆకర్షణ. సో, సూర్యుడు కొంచెం ఆకర్షించే శక్తి కలిగి ఉంటాడు. దాని ద్వారా ఈ సోలార్ సిస్టమ్ అంతా సూర్యుడి వైపు ఆకర్షించి ఉన్నట్లుగా బైండ్ అయిపోయి, అంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్‌లో బైండ్ అయి ఉంటాయన్నమాట. ఈచ్ మెంబర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సోలార్ సిస్టమ్‌లో మన సౌర కుటుంబంలో ఉన్న ప్రతి సెలెస్టియల్ ఆబ్జెక్ట్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ద సన్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫర్ ద సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్‌కి, మన సౌర కుటుంబంలో ఉండే ప్లానెట్స్ లేదా ఇతర సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అన్నిటికి కూడా అల్టిమేట్ వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఏంటి అంటే సన్. సన్ ద్వారానే మనం హీట్ అండ్ లైట్‌ని రిసీవ్ చేసుకోగలుగుతూ ఉన్నాం. ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ ఈస్ అరౌండ్ 6000 డిగ్రీస్ సెల్సియస్. సో, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్. సూర్యుడి యొక్క సర్ఫేస్ టెంపరేచర్ ఎంత అంటే 6000 డిగ్రీస్ సెల్సియస్. అంటే ఎంత వేడిగా ఉంటుందో మనం గుర్తించొచ్చనమాట. But the tremendous heat is not felt so much by us because it is far away from us. The sun is about 150 million kilometers away from the sun. అంత హీట్‌ని ప్రొడ్యూస్ చేసినప్పుడు సర్ఫేస్ టెంపరేచర్ 6000 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు, మరి సూర్యుడి యొక్క వేడిని మనం అంత ఎందుకు అంటే మనం వేడిని పొందుతున్నాం. కానీ అంతగా ఎందుకు? 6000 డిగ్రీస్ అంటే మనం అసలు ఉంటామా? మాడిపోతాం కదా! సో, అంత వేడిని మన వరకు ఎందుకు, మన దాకా ఎందుకు రావట్లేదు? అంత వేడిని మనం ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అంటే, సూర్యుడు దగ్గరగా ఉన్న స్టారే. దగ్గరగా ఉన్నప్పటికీ చాలా అంటే కొంచెం దూరంగానే ఉన్నట్లు. రైట్? మిగతా స్కైలో ఉన్న, స్పేస్‌లో ఉన్న ఇతర స్టార్స్‌తో కంపేర్ చేస్తే సూర్యుడు సోలార్ సిస్టమ్‌కి లేదా మన ఎర్త్‌కి దగ్గరగా ఉన్న స్టార్. అలాగని చాలా దగ్గరగా ఉన్నాడంటే కాదు. కొంచెం దూరంగానే ఉన్నాడు. ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ అస్. ఎర్త్‌కి చాలా దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉంది అంటే 150 మిలియన్ కిలోమీటర్స్. 150 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో సన్ ఉండడం వల్ల ఆ సన్ యొక్క వేడిని మనం కంప్లీట్‌గా పొందట్లేదు. కొంత మాత్రమే. మనకెంత అవసరమో అంత మాత్రమే పొందుతున్నాం. లేదంటే 6000 డిగ్రీల సెల్సియస్ వేడి అంటే మనం అసలు మాడిపోవడమే. ఎర్త్ అనేది మాడిపోతుందనమాట. హౌ బిగ్ ఈస్ ద సన్? సన్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఇట్స్ 13 లాక్స్ ఎర్త్స్ కెన్ ఫిట్ ఇన్‌సైడ్ ద సన్. 13,00,000 ఎర్త్స్ భూములు ఒక సన్‌లో ఇమిడిపోగలవు. అంటే అంత పెద్దదనమాట సన్. అంటే ఒక్కొక్క ఎర్త్‌ని తీసుకెళ్ళి మనం లైక్ ఒక టిన్‌లో వేసినట్లుగా ఒక్కొక్క ఎర్త్‌ని తీసుకెళ్ళి గనుక మనం ఒక సన్‌లో వేస్తూ ఉన్నామనుకో, అట్లా 13,00,000 ఎర్త్స్ తీసుకునే స్పేస్‌ని సన్ అనేది ఆక్రమిస్తూ ఉంటుందనమాట. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లానెట్స్ గురించి చూద్దాం. దేర్ ఆర్ 8 ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్‌లో, మన సౌర కుటుంబంలో 8 గ్రహాలున్నాయి. అకార్డింగ్ టు their distance from the sun, the order of planets are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. సో, సన్ దగ్గర నుంచి వాటి యొక్క దూరాన్ని మనం కొలిచినప్పుడు ఫస్ట్ సన్‌కి దగ్గరగా ఉండేది మెర్క్యూరీ తర్వాత ఉండేది వీనస్, ఎర్త్, తర్వాత మార్స్, తర్వాత జూపిటర్. అంటే
సన్ దగ్గర నుంచి మనం ఒక ఆర్డర్‌లో చెప్పాలి అంటే సన్‌కి దగ్గరగా ఉండే ప్లానెట్ మెర్క్యూరీ, మెర్క్యూరీకి తర్వాత ఉండేది వీనస్, వీనస్‌కి తర్వాత ఉండేది మన ఎర్త్, ఎర్త్ తర్వాత ఉండేది మార్స్, మార్స్ తర్వాత ఉండేది జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇలా 8 ప్లానెట్స్ యొక్క ఆర్డర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆల్ ద 8 ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ పాత్స్. సో మనకెట్లయితే హైవే రోడ్స్ ఉంటాయో సన్ చుట్టూ కూడా పర్టిక్యులర్ పాత్ కొన్ని రోడ్స్ ఉంటాయంట. పాత్ అంటే దారి. కొన్ని దారులైతే ఉంటాయి. ఈ 8 ప్లానెట్స్ కూడా వాటి యొక్క దారిలో 8 ప్లానెట్స్‌కి 8 పాత్స్ అయితే ఉంటాయి. వాటి యొక్క దారిలో అవి తిరుగుతూ ఉంటాయన్నమాట. దీస్ పాత్స్ ఆర్ ఎలాంగేటెడ్ అంటే ఎలాంగేటెడ్ అంటే లాంగ్ అంటే లెంథీగా పొడవుగా ఉంటాయన్నమాట. పొడవుగా ఉండే ఈ పాత్స్‌నే ఆర్బిట్స్ అని పిలుస్తూ ఉంటాం. అంటే సన్ యొక్క సారీ ప్లానెట్ సన్ చుట్టూ తిరగడానికి ప్లానెట్స్‌కి ఉండే రోడ్స్ రహదారులు లాంటివే ఈ ఆర్బిట్స్. ఈ ఆర్బిట్స్ ఎలా ఉంటాయంటే చాలా పొడవుగా ఉంటాయన్నమాట ఆర్బిట్స్. The 4 planets nearer to the sun are called inner planets. సన్‌కి దగ్గరగా ఉన్న 4 ప్లానెట్స్‌ని ఇన్నర్ ప్లానెట్స్ అని పిలవడం జరుగుతుంది. దోస్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. సో సన్‌కి దగ్గరగా ఉన్న ఆ 4 ప్లానెట్‌లని మనం ఇన్నర్ ప్లానెట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఏంటా ఇన్నర్ ప్లానెట్స్ అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. సో ఈ 4 ప్లానెట్స్‌ని మనం ఇన్నర్ ప్లానెట్స్ అని పిలుస్తూ ఉంటాం. ద ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ కంపారేటివ్‌లీ స్మాలర్ ఇన్ సైజ్ అండ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ రాక్స్. సో పక్కన ఉన్న మిగతా ప్లానెట్స్‌తో కంపేర్ చేస్తే ఈ ఇన్నర్ ప్లానెట్స్ ఏంటంటే చిన్నగా ఉంటాయి. దే ఆర్ కంపారేటివ్‌లీ స్మాల్. దే ఆర్ స్మాలర్ దెన్ ద ఔటర్ ప్లానెట్స్. ఔటర్ ప్లానెట్స్ కంటే ఇన్నర్ ప్లానెట్స్ చిన్నగా ఉంటాయి. దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ రాక్స్. వీటిలో ఎక్కువ రాళ్ళని మనం చూడొచ్చు. రాళ్ళు, శకలాలు ఇట్లాంటివి చూడొచ్చనమాట. దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ రాక్స్. రాక్స్‌తో నిండిపోయి ఉంటాయి ఈ ఇన్నర్ ప్లానెట్స్. ద లాస్ట్ 4 ప్లానెట్స్ ఆర్ కాల్డ్ ఔటర్ ప్లానెట్స్. సో లాస్ట్‌లో ఉండే ఈ 4 ప్లానెట్స్‌ని మనం ఔటర్ ప్లానెట్స్ అని పిలుస్తూ ఉంటాం. బాహ్య గ్రహాలు. అవేంట్రా అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్‌ని మనం ఔటర్ ప్లానెట్స్ అని పిలుస్తాం. సో, ఇన్నర్ ప్లానెట్స్‌తో కంపేర్ చేస్తే ఔటర్ ప్లానెట్స్ చాలా పెద్దగా ఉంటాయి. దే ఆర్ వెరీ బిగ్, లార్జ్ చాలా పెద్దగా ఉంటాయి. అండ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఇక్కడ ఇన్నర్ ప్లానెట్స్ ఏమో మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అని చెప్పుకున్నాం. అదే ఔటర్ ప్లానెట్స్‌కొచ్చేసరికి దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్ రకరకాల వాయువులు అలాగే లిక్విడ్స్‌తో ఇవన్నీ తయారు చేయబడ్డాయి అన్నమాట. మెర్క్యూరీ ఈస్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సో, మెర్క్యూరీ చాలా దగ్గరగా భూమికి దగ్గరగా ఉండే గ్రహం ఏది అంటే మెర్క్యూరీ. దీన్ని తెలుగులో మనం బుధుడు అని పిలుస్తూ ఉంటాం. వీనస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్స్ ట్విన్ బికాస్ ఆఫ్ ఇట్స్ సైజ్ అండ్ షేప్ ఆర్ సిమిలర్. సో వీనస్ ని ఎర్త్ యొక్క ట్విన్ కవల గ్రహం, భూమి యొక్క కమల పిల్లలు, కమల గ్రహం అని పిలుస్తారు అన్నమాట. వీనస్ ని ఎర్త్ ని కమల పిల్లలు అంటారు. కారణం ఏంట్రా ట్విన్స్ అని అనడానికి కారణం ఏంటి అంటే షేప్ అండ్ సైజ్. వీనస్ యొక్క వీనస్ అండ్ ఎర్త్ ఈ 2 గ్రహాల యొక్క సైజ్, షేప్ ఏదైతే ఉంటాయో ఇవి 2 చాలా సిమిలర్‌గా ఉంటాయి. సేమ్‌గా ఉంటాయి. చూడడానికి అలాగే సైజ్ చూడడానికి, అలాగే షేప్ చూడడానికి 2 సేమ్‌గా ఉంటాయి. ఏంటవి 2 అంటే వీనస్ అండ్ ఎర్త్. ఎర్త్ అండ్ వీనస్ యొక్క సైజ్ అండ్ షేప్ ఒకేలా ఉండడం వల్ల వీటిని మనం వీనస్‌ని, ఎర్త్‌ని ట్విన్ ప్లానెట్స్ అని పిలుస్తూ ఉంటామనమాట. అండ్ కమింగ్ టు ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఈస్ జూపిటర్. 8 ప్లానెట్స్‌లో గూడా అతి పెద్దది ఏదిరా అంటే జూపిటర్. అలాగే మెర్క్యూరీ ఇస్ ద స్మాలెస్ట్ ప్లానెట్. అన్నిట్లో చిన్న గ్రహం వచ్చేసి మెర్క్యూరీ అన్నమాట. సో, ఇది 8 ప్లానెట్స్ యొక్క స్టోరీ. ఫస్ట్ 4 ప్లానెట్స్‌ని మనం ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. ఈ ఇన్నర్ ప్లానెట్స్ ఏంటి అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఇవి ఔటర్ ప్లానెట్స్‌తో కంపేర్ చేస్తే చిన్నగా ఉంటాయి. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్‌తో తయారయ్యాయి అన్నమాట. ఇక ఔటర్ ప్లానెట్స్‌కొచ్చేస్తే లాస్ట్ 4 ప్లానెట్స్‌ని ఔటర్ ప్లానెట్స్ అంటాం. అవేంటి అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇవి లార్జ్, చాలా పెద్దవి. కంపేర్డ్ టు ఇన్నర్ ప్లానెట్స్‌తో కంపేర్ చేస్తే ఔటర్ ప్లానెట్స్ చాలా పెద్దగా ఉంటాయి. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఇవి గ్యాసెస్ అలాగే లిక్విడ్స్‌తో తయారు చేయబడ్డాయన్నమాట. ఇక నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం ఏదిరా అంటే మెర్క్యూరీ. అలాగే అతిపెద్ద గ్రహం ఏది అంటే జూపిటర్. అతి చిన్న గ్రహం ఏది అంటే మళ్ళా మెర్క్యూరీనే. దగ్గరగా ఉన్న గ్రహము మెర్క్యూరీనే. చిన్నగా ఉన్న గ్రహం కూడా మెర్క్యూరీనే. ఇక భూమి యొక్క కవల గ్రహం ఎర్త్స్ ట్విన్ ప్లానెట్స్ అని వీటిని పిలుస్తాం. అంటే వీనస్ అలాగే ఎర్త్‌ని ట్విన్ ప్లానెట్స్ అంటాం. కారణం ఏంటి అంటే ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ఎర్త్ అండ్ వీనస్ లుక్ సిమిలర్. సో సైజ్ అండ్ షేప్ ఆఫ్ ఎర్త్ అలాగే వీనస్ గ్రహాలది ఒకేలా ఉండడం వల్ల వీటిని మనం ట్విన్ ప్లానెట్స్ అని పిలవడం జరుగుతుంది. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లెసన్‌ని మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాం.